ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే చర్చ్ గురించి ధ్యానించుకుందాం, సంఘం గురించి ధ్యానించుకుందాం. బైబిల్ సంఘం గురించి ఏం చెప్తుంది, సంఘం ఏ విధంగా ఉండాలి, మనం సంఘం ఆ విధంగా ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఏ విధంగా వాక్యానుసారమైన సంఘంగా మన సంఘాన్ని కట్టుకోవాలి, ఈ అన్ని విషయాల్ని ఈరోజు మనము ఈ వాక్య ధ్యానం ద్వారా తెలుసుకుందాం. ప్రియులారా, అసలు సంఘాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలా, లిటరల్ మీనింగ్ ఆఫ్ ద చర్చ్ ఏంటి? తెలుగులో సంఘము అన్నారు, ఇంగ్లీష్లో చర్చ్ అన్నారు, గ్రీక్ భాషలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనే మాటకి కాల్డ్ అవుట్ టు బి ద హోలీ అసెంబ్లీ అని అర్థం. అనగా సమాజములో నుండి పరిశుద్ధ సంఘముగా ఉండటానికి పరిశుద్ధ సహవాసముగా ఉండటానికి పిలువబడిన వారు. సమాజంలో అందరూ ఉంటారు, అన్ని విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు, కానీ పరిశుద్ధ సహవాసముగా ఉండటానికి పిలువబడిన వారు చర్చ్. అంతేగాని చర్చ్ అనే దానికి చర్చ్ బిల్డింగ్కి సంబంధం లేదు. ఒక పెద్ద అయిన వాక్యం చెప్తూ చాలా కాలం నుంచి ఆయన సువార్తలో ఉన్నాడు, తండ్రుల దగ్గర నుంచి సేవ చేస్తున్నారు. ఆయన ఒకసారి సువార్త ప్రకటిస్తున్నారు, మీరు చర్చ్ లేకుండా, చర్చ్ బిల్డింగ్ లేకుండా బయట షెడ్లలోనూ టెంట్లలోనూ ఆరాధన జరిపితే అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఆయన ప్రసంగం. అది విన్న వారికి అది వాక్యానుసారమైన బోధ కాదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలా. ఏంటట, ఎప్పుడైనా సరే గుడికి మీరు ఎక్కడికి వెళ్ళాలట, ఓన్లీ చర్చ్ బిల్డింగ్ లోపలికి వెళ్ళాలి తప్ప టెంట్లు వేసి పెడితే వెళ్ళొద్దు, అక్కడిక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అసలు ఆదిమ సంఘం ఎక్కడుందో తెలుసా? పౌలు గారు సంఘాలకి రాస్తూ ఒక మాట అంటాడు, పలానా ఇంట్లో ఉన్న సంఘానికి నా వందనాలు చెప్పండి అంటాడు. ఆదిమ సంఘం అసలు ప్రారంభ సంఘం అంతా కూడా ఎక్కడ జరిగేది? ఎక్కడ? వాళ్ళకి ఏమన్నా చర్చ్, ఓపెన్ చర్చ్ బిల్డింగ్స్ ఉన్నాయా? అలా క్రైస్తవులు కనబడితే చంపేసే పరిస్థితి కదా, అది చంపేస్తున్నారు కదా. హౌస్ చర్చెసే రోమా 16:5 ఉంటుంది, రోమిల్కి రాసిన పత్రిక 16:4 మనం చదివినట్లయితే, రోమన్స్ చాప్టర్ 16 and verse 4 says, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. చెప్పండి, ఇప్పుడు ఎక్కడుంది సంఘం? ఇంట ఉంది, వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉంది సంఘం, అక్కడేం బిల్డింగ్ లేదు. కాబట్టి చర్చ్ ఈజ్ నోవే రిలేటెడ్ టు ద బిల్డింగ్. ఆడ బెల్ టవర్ ఉందా, పైన సిలువ ఉందా? కాదు. చెట్టు కింద అయినా సంఘమే, తాటి గుడిసైనా సంఘమే. కాబట్టి అక్కడ ఏం ఉండాలి అంటే సహవాసం ఉండాలి. సహవాసం లేకపోతే అది సంఘం కాదు. ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకటింపబడాలి, యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో ఎదగాలి, చక్కటి పరిశుద్ధమైన సంఘముగా అక్కడ సహవాసం ఉండాలి. అది చర్చ్ యొక్క లిటరల్ మీనింగ్. కానీ బైబిల్ ఏం చెప్తుంది సంఘం గురించి? పౌలు గారు ఒక్క మాటలో తేల్చేశాడు. చర్చ్ అంటే ఏంటండి అంటే సింపుల్గా ఆయన అన్నాడు, ఏమన్నాడండి? చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు, అంతే. సంఘము అనేది క్రీస్తు దేహము, ఆ దేహానికి శిరస్సు క్రీస్తు. చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చూసినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. సంఘము అంటే ఆయన శరీరము. సంఘం అంటే ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ సంఘం అంటే we all are the body of Christ. క్రీస్తు దేహమై ఉన్నాం. ఈ దేహానికి శిరస్సు ఎవరట? యేసు ప్రభు. మరి మనం ఏంటి? ఒక గొప్ప భక్తురాలు ఒక మాట అంటారు, సెయింట్ తెరీసా అన్న మాట. ఎవరి సెయింట్ తెరీసా? మదర్ తెరీసా కాదు. సెయింట్ తెరీసా అంటే మదర్ తెరీసా మాత్రం కాదు. మనకి తెలిసింది సెయింట్ తెరీసా అంటే మదర్ తెరీసా. ఈ 20వ శతాబ్దంలో 16వ శతాబ్దానికి వెనక్కి వెళ్తే సెయింట్ తెరీసా అంటే స్పెయిన్ దేశానికి చెందిన మదర్ తెరీసా లాగా ఒక నన్ను చాలా అద్భుతమైన సేవ చేసిన ఈ వ్యక్తి. ఇక స్పెయిన్ దేశంలో అవీలా అనే పట్టణానికి చెందిన వ్యక్తి సెయింట్ తెరీసా. సెయింట్ తెరీసా గారు అంటారు, ఇఫ్ చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్,
If church is the body of Christ and Christ is the head of the church, we should be his hands and feet to reach the world. అంటే సంఘము క్రీస్తు దేహం అయితే ఆ దేహానికి శిరస్సు క్రీస్తు అయితే నువ్వు నేను ఆయన పాదాలుగా ఆయన చేతులుగా మారి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్న ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించే పరిచర్యలో మనం ఉండాలి. If church is the body of Christ and Christ is the head of the church, we should be his feet and his hands to reach the world and bring them to the feet of the Lord. ప్రభు పాదాల యొద్దకు సంఘాన్ని ప్రజలను నడిపించే పరిచర్యలో సంఘం అంతా యాక్టివ్గా ఉండాలి. సంఘం అనేది చర్చ్ షుడ్ బి ఎ లివింగ్ అండ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. సంఘం ఎలా ఉండాలా? ఏ లివింగ్ అండ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. లివింగ్ అంటే సజీవమై. ఎందుకంటే కొన్ని సంఘాలు చచ్చిన సంఘాలు ఉంటాయి. నువ్వు జీవించుచున్నావు కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు. కొన్ని సంఘాలు డెడ్ చర్చెస్ అంటే గ్రోత్ ఉండదు, ఫలవంతమైన జీవితం ఉండదు. ఏ కోణంలో చూసినా ఆత్మ సంబంధమైన కానీ శరీర సంబంధమైన కానీ మరి ఎటువంటి ఫలాలు అక్కడ కనబడవు. జీవము లేని సంఘాలు ఉన్నాయి. మన సంఘము జీవము గల సంఘం. ఇట్స్ ఏ లివింగ్ అండ్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ. సంఘం అనేది ఒక కుటుంబంలా. ఏ కుటుంబము? క్రీస్తులో రక్త సంబంధాలు. మనమంతా ఎవరమండి? క్రీస్తులో రక్త సంబంధమైన ఒక కుటుంబంగా సంఘం ఉండాలండి. ఇట్స్ లైక్ ఏ స్పిరిచువల్ అండ్ ఎ లివింగ్ ఫ్యామిలీ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి మన సంఘం అలా ఉందా? ఇతరుల సంఘాల సంగతి తర్వాత, వాట్ ఈజ్ ఎ ఐడియల్ చర్చ్ అకార్డింగ్ టు ద వర్డ్? బైబిల్లో ఒక సాక్షార్థమైన సంఘం ఎలా ఉండాలి అని బైబిల్ ఏం చెప్తుంది? ఆ విధంగా మనం వెళ్తున్న చర్చ్ ఉందా అని చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలని అంటే, ఈ ప్రసంగంలో నేను ఒక 5 కోణాలు మీ ముందు పెడతాను. 5 ఏరియాస్ మనం చూద్దాం. ఈ 5 ఏరియాస్లో మన చర్చ్ ఈ 5 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా, ఈ 5 కోణాల్లో సంఘము ఫలిస్తుందా లేదా అనేది చాలా జాగ్రత్తగా ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా సంఘం అనేది ఎలా ఉండాలి అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా ఎవ్రీ చర్చ్ షుడ్ బి ఎన్లైటెన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి సంఘము కూడా దేవుని వాక్య వెలుగుతో నిత్యము వెలిగింపబడుతున్న సంఘంగా ఉండాలి. ఇంకా బయట అక్కడ గ్రౌండ్లో తిరుగుతున్నారు, నాకు కనబడుతున్నారు. అమ్మా చూడండి, ఇంకా పిల్లలు కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారమ్మా. యూత్ నేను ఇక ఆరాధన అయిన తర్వాత యూత్ని మరలా ప్రత్యేకంగా పిలిచి వర్డ్ అడుగుతాను నేను. అమ్మా బయట తిరుగుతున్న కుర్రోళ్ళు, మిమ్మల్ని నేను వర్డ్ అడిగినప్పుడు ఈ 5 పాయింట్స్ చెప్పమంటే మీరు చెప్పాలి. చర్చికి వచ్చేది అటు ఇటు తిరగడం, మామిడి చెట్ల కింద కూర్చోవడం కాదు. నాకు ఎవ్వరు కూడా ఇక్కడ టీవీలో కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలో కనబడకూడదు మీరు గ్రౌండ్లో తిరుగుతున్నట్టు. జాగ్రత్తగా వాక్యం వినండి. సంఘము 5 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. మొట్టమొదటిగా మనం వెళ్తున్న చర్చ్లో దేవుని వాక్యముతో నిత్యము వెలిగింపబడుతూ ఉండాలండి. వాక్యం లేని సంఘము లైట్ లేని ఇల్లు లాంటిదండి. వాక్యం లేని సంఘము లైట్ లేని ఇల్లు లాంటిది. మన ఇంట్లో లైట్ లేకుండా చీకటితో ఉంటే ఎంత ఇబ్బందికరమో, మన చర్చ్లో వాక్యం లేకపోతే అంత చీకటే. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు అనేది దేంతో వస్తుంది? వాక్యంతోనే వస్తుంది. గడిచిన వారం మనం ధ్యానించుకున్నాం, ఆర్ యు వాకింగ్ ఇన్ ద డార్క్నెస్ ఆర్ ఆర్ యు వాకింగ్ ఇన్ ద లైట్? చీకటిలో నడుస్తున్నావా, వెలుగులో నడుస్తున్నావా? ఎవరన్నా చీకటిలో నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి వాక్యము చదవడో, వాక్యం వినడో, దేవుని నుండి కౌన్సిలింగ్ లేకుండా తన సొంత ఇష్టానుసారంగా నడిచేవాడు చీకటిలో నడిచేవాడు. వాక్యంతో నడిచేవాడు, వెలుగులో నడిచేవాడు ఎవరంటే, నీ వాక్యము నా పాదమునకు దీపము, నేను వెళ్ళు త్రోవకు వెలుగై ఉన్నదని 119వ కీర్తన 105వ వచనంలో చెప్పినట్టుగా, వాక్య వెలుగులో నడిచేవాడు దేవునితో చక్కటి సహవాసం కలిగిన వాడు. కాబట్టి ప్రియులరా, వాక్య వెలుగు సంఘములో ఉందా? నువ్వు వెళ్తున్న చర్చ్లో దేవుని వాక్యముతో నువ్వు నిత్యము పోషింపబడుతున్నావా, వెలిగింపబడుతున్నావా? ఆకలితో వచ్చి ఆకలితోనే వెళ్ళిపోతున్నావా? ఈరోజు నీ బాధాకరం ఏంటో తెలుసా? చాలా చర్చెస్లో అదే జరుగుతుంది.
దే ఆర్ కమింగ్ టు ద చర్చ్ విత్ ద హంగ్రీ బౌల్స్ అండ్ గోయింగ్ బ్యాక్ విత్ ద సేమ్ హంగ్రీ బౌల్స్. ఆకలితో వస్తున్నారు. ఆకలి అంటే ఏ ఆకలి? కడుపులో పొట్టలో వచ్చే ఆకలి కాదు, హృదయములో ఆకలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం తుష్టగొనుచున్నదనే ఆకలి. ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడతారని చర్చకు వస్తారు. ఆ పాస్టర్ గారు కూర్చుని ఆయన సొంత స్టోరీలు అని చెప్పుకుంటూ ఉంటాడు. అంటే నేను వేరే పాస్టర్ని విమర్శిస్తున్నాను కాదు, కానీ నాకు కొంతమంది చెప్పిన సాక్ష్యాలు నేను చెప్తున్నాను. ఎక్కడ ఇండియాలోనే కాదు, పెద్ద పెద్ద అమెరికా లాంటి చర్చెస్లో కూడా ఇంతే. చర్చ్ అద్దరిపోతుంది, లోపల ఎక్విప్మెంట్ మ్యూజిక్ టాప్ లెవెల్లో ఉంటుంది, వర్డ్ ఉండదు, వాక్యం ఉండదు. డైరెక్ట్గా ఒక ఆవిడ చెప్పిన నాతో సాక్ష్యం ఇంతకుముందు నేను పంచుకున్నాను. ఒక చర్చ్లో, ఒక పెద్ద చర్చ్ యూఎస్లో నేను వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక అమెరికన్ లేడీ నా దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటంటే, జోసెఫ్, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ వాజ్ విత్ ద ఫోక్ అండ్ ఎ నైఫ్ అండ్ ఎంజాయింగ్ ద డెలిషియస్ మీల్, డెలికసీ అన్నది. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనం చేత్తో తింటాం, వాళ్ళు ఫోర్కు నైఫ్లతో తింటారు కదండి. నువ్వు వాక్యం చెప్తున్నప్పుడల్లా నేను ఫోర్కు నైఫ్ తీసుకుని మంచి డెలిషియస్ డెలికసీ మీల్ నేను భుజించినట్టు ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ ఫర్ ఫిల్లింగ్ మై హంగ్రీ బౌల్స్. నా యొక్క ఆకలి తీర్చినందుకు వందనాలు. ఆవిడ బాధ ఏంటో తెలుసా? ఆదివారాలు గుడికి వస్తుంది, వెళ్ళిపోతుంది, ఆకలి తీరట్లే. సంఘం అలా ఉండకూడదు. ఆ బాధ్యత, హోల్ రెస్పాన్సిబిలిటీ పాస్టర్దే. 1% కూడా సంఘస్థులది కాదు. హోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదే? పాస్టర్దే. ఇంట్లో కూర బాగాలేదు, ఇంట్లో పిల్లలకి అన్నం వండట్లేదు, ఇంట్లో పిల్లలకు ఫుడ్ సరిపోలేదు, హోల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్దే, పిల్లలదేం కాదు. తండ్రి కష్టపడి ఇంటికి డబ్బు తెస్తున్నాడా లేదా, తల్లి దాంతో కూర బాగా వండి పెడుతుందా లేదా, హోల్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ దగ్గర. 1% కూడా పిల్లలు లేదు. అలాగే సంఘములో వాక్యము కొరత వచ్చింది అంటే అది సమస్తమైన బాధ్యత ఎవరు తీసుకోవాలా? పాస్టర్దే తీసుకోవాలి. పాస్టర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. మీకు ఆదివారం శ్రేష్టమైన ఆహారం వండాలని తెల్లవారుజాము వరకు మీకు ఫుడ్ తయారు చేసే బాధ్యత ఎవరిదే? పాస్టర్దే. నాకు నిద్ర వస్తుందని పడుకుంటే రేపు పొద్దున నా సంఘస్థుల్ని ఆకలితో ఇంటికి పంపవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి దౌర్భాగ్యమైన జీవితం నాకు ఎప్పుడు వద్దు ప్రభా. దేవుడు నా జీవితం ఎప్పుడన్నా సరే, ఒరే నీకు ఒక కొరత ఏదన్నా నీ జీవితంలో ఎన్నడూ ఉండకూడదు అనేది ఏమన్నా ఉన్నదంటే, నేను దేవుని ఫస్ట్ అడిగేది అదే. వాక్య కొరత నా చచ్చేంత వరకు నా జీవితంలో ఉండకూడదు ప్రభా అని అడుగుతాను నేను. నువ్వు ఏ కొరత నువ్వు పర్వాలేదు, ఏ లేమని నువ్వు పర్వాలేదు, అంగీకరిస్తాను, నేను తట్టుకుంటాను. వాక్య కొరత మాత్రం నా జీవితంలో నేను చచ్చేంత వరకు వాక్య కొరత నాకు ఉండకూడదు. నేను పోషింపబడాలి, నా సంఘాన్ని పోషించాలి. ఎన్నడూ ఆకలితో వెళ్ళకూడదు. ఒకవేళ ఆకలితో రావచ్చు గుడికి, కానీ తిరిగి గుడి దగ్గర నుంచి గుడిలోంచి ఆకలితో వెళ్ళకూడదు. ఒక సంఘ బాధ్యత, సంఘ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. నువ్వు వెళ్తున్న సంఘంలో సంపూర్ణమైన వాక్యం దొరుకుతుందా? నీ వ్యక్తిగత జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడా? ఆ వాక్యం నేను ఎలా చేయాలో తెలుసా? అసత్యములో నుండి సత్యములో నడిపించాలా, ట్రెడిషన్లోంచి ట్రూత్లో నడిపించాలా. మనకు రకరకాల ఈ యొక్క సాంప్రదాయ బంధకాల్లో బంధింపబడిన మన జీవితాన్ని ఫాల్స్ నుంచి రైట్ డాక్ట్రిన్లోనికి, ట్రెడిషన్లోంచి ట్రూత్లోనికి, వరల్డ్లీనెస్లోంచి స్పిరిచువాలిటీలోనికి, లోకానుసారమైన జీవితంలోనికి, ఆత్మానుసారమైన జీవితంలోనికి నడిపించే సంఘంగా ఉండాలి. నడిపించే వాక్యం ఎప్పటికప్పుడు మనలోనికి రావాలి. అది ఎప్పుడు అంటే చర్చ్లో దైవ సేవకుడు భారంతో దేవుని ఆత్మతో వాక్య సత్యాన్ని ప్రకటించాలి. సంఘస్థులు ఇంటికి వెళ్ళి ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మీలో ఎంతమంది, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అయినా పర్లేదు, మీలో ఎంతమంది తెలుగు చదవడం వచ్చు? చేయొద్దండి ఒకసారి. కనీసం తెలుగు చదవడం వచ్చు. ఎత్తినోళ్ళు ఎంతమంది ఎవ్రీడే వాక్యం చదువుతున్నారు? వాళ్ళు ఎత్తండి, కదిమలు దించేసేయండి. ప్రతిరోజు నేను వాక్యం చదవకుండా ఉన్నానండి. వాక్యం చదవడం అంటే క్యాలెండర్ దగ్గర ఆ రోజు ప్రామిస్ కాదు, కనీసం ఒక అధ్యాయం. గాడ్ బ్లెస్ యూ. మరి ఎందుకు కొంతమంది ఎందుకు దించేశారు వాక్యం? ఎందుకు కొన్ని చేతులు దిగిపోని? నాకు తెలుగు వచ్చేటి, తెలుగు ఏంటంటే ఇంగ్లీష్, హిందీ మొత్తం చదివేస్తానని అంటున్నారు, కానీ స్క్రిప్చర్ ఎందుకు చదవట్లేదు ప్రతిరోజు? టెండల్ అనే ఒక దైవ సేవకుడు అండి, విలియం టెండల్ అనే గొప్ప దైవ సేవకుడు అండి, బైబిల్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసినందుకు ఆయనకి ఇచ్చిన ప్రైజ్ ఏంటో తెలుసా? ఆయనకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఒక కట్టెకు కట్టి సజీవ దహనం చేసేశారు. ఎవరో తెలుసా?
ఎవరో తెలుసా? హిందువులు, ముస్లింలు, నాస్తికులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, క్రైస్తవ వ్యతిరేకులు అండి. వాళ్ళెవ్వరూ కాదు. ఎవరండి? క్రైస్తవులే. ఎవరండి? క్రైస్తవులే. అదేంటండి, బైబిల్ని ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేస్తే క్రైస్తవులు ఎందుకు చంపేశారండి అంటే, ఆ రోజుల్లో లిటరజికల్ లాంగ్వేజ్ ఎప్పుడు లాటిన్లోనే ఉండాలి. మన రోమన్ క్యాథోలిక్ సంఘం ప్రపంచాన్ని ఏలాలి. లాటిన్లో ఉంటే సామాన్యుడికి అర్థం కాదు. మనం ఏం చెప్తే అదే వినాలి తప్ప మనకు మించి తెలుసుకోకూడదు వాళ్ళు. ఇప్పుడు కొన్ని మతాల్లో కొన్ని సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇస్లాం మతం ఉంది. ఏ దేశానికి వెళ్ళా ఖురాన్ మొత్తం అంతా కూడా అక్కడ ఉర్దూలోనే ఆరాధన జరుగుతుంది. ఆరాధన క్రమం అంతా ఉర్దూలోనే. ఇప్పుడు మన హిందూ శ్లోకాలు ఉన్నాయి, మెజారిటీ సంస్కృతంలో ఉన్నాయి, సాంస్క్రిట్లోనే ఉంటాయి. అవునా కదా? మరి బైబిల్ వచ్చేటప్పటికి యేసు ప్రభు ఒక భాషలోనే చెప్పాడా? అరామిక్లో బోధించాడు, హెబ్రీ భాషలో బోధించాడు. గ్రీకులకి, హెబ్రీలకి, అరామిక్ అండ్ లాటిన్ అన్ని భాషలు ఉన్న వాళ్ళకి ప్రభు చెప్పిన బోధ ఎలా ఉన్నదంటే అందరికీ అర్థమయ్యేలా బోధించాడు. అందరికీ. ఇప్పుడు దీని ముందు మనకి ఇంగ్లీష్ వర్షిప్ జరిగింది. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మీకు చెప్పేస్తున్నాను అనుకో వాక్యం, అది ఎలా ఉంటుంది? ఇక్కడ నించొని మనం పోజ్ చేయడానికి నిలబడవు. ఇక్కడ నువ్వు ఎవరికి వాక్యం చెప్తున్నావు? నువ్వు అమెరికాలో వాక్యం చెప్తున్నావు, ఆఫ్రికాలో వాక్యం చెప్తున్నావు, కొంతమూరులో వాక్యం చెప్తున్నావు, కోరి మీద వాక్యం చెప్పినా నీ యొక్క బుద్ధి, నీ మనసు ఎలా ఉండాలంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, అందరికీ వాక్యం అర్థమయ్యేలా చెప్పడమే నా బాధ్యత. నా వొకాబులరీ స్కిల్స్ని, నా ఒరేటరీ స్కిల్స్ని, నేను నా యొక్క వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి నేను ఇక్కడ ఉంటే దేవుని సేవకుని కాలేను. మన లాటిన్ భాషలోనే చెప్పాలని చెప్పేసి వేరే భాషలోకి ఈ సంఘమే తర్జుమా చేయనవలేదు. కానీ విలియం టెండల్ దేవుని పట్ల భారంతో, అయ్యో పోపు గారు ఏం చెప్తే అదే, రే నీ వ్యభిచారం పోవాలా, ఇదిగో పాప పరిహారార్థ పత్రం కొనేయి, పోద్ది వ్యభిచారం. బైబిల్లో ఉంది ఎక్కడన్నా? కానుకలు ఇస్తే నీ పాపం పోయేది ఎక్కడన్నా ఉందా బైబిల్లో? ఇంపాసిబుల్. ఈ సత్యము ప్రపంచానికి తెలియాలని చెప్పి విలియం టెండల్ బైబిల్ గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే సంఘం ఏం చేసిందట? ఆయన్ని సజీవ దహనం చేసి కాల్ చేసింది. విలియం టెండల్ దగ్గర నుండి ఈరోజు మన దేశంలో మన చేతుల్లోనికి బైబిల్ రావడానికి ఎంతగానో కృషి చేసిన విలియం కేరీ గారి వరకు ఎంతమంది ప్రాణ త్యాగాల హతసాక్షులు అయితే బైబిల్ నీ చేతికి నా చేతికి వచ్చింది. అటువంటి బైబిల్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగమ్మా? మనం ఏ తరంలో ఉన్నామంటే, నాకు తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ చదవడం రాదంటే చక్కగా ఆడియో బైబిల్ వచ్చేసినాయి కదండి సెల్ ఫోన్లో. అది నొక్కితే చాలు అదే చదివి పెట్టేస్తుంది కదండి. నాకు బైబిల్ని ఎలాగ తీసుకోవాలో తెలియదండి. బిగ్ బాస్, జబర్దస్త్ ప్రోగ్రాంలు ఎలా తీసుకోవాలో తెలుస్తుంది కదా. నీకు కావలసిన సీరియల్ నీ యూట్యూబ్లో తీసుకోవడం నీకు తెలుసు, కానీ నీ జీవితానికి మూలమైనటువంటి వాక్యాన్ని ఎలా తెలుసుకోవాలో తెలీదా? సింపుల్, ఆ ఇంట్రెస్ట్ ఉంటే అదే తెలుస్తుంది నీకు. అంతేరా? మనసు ఉంటే ఆటోమేటిక్గా మనవరాలను మనవాడిని పిలిచి నాకు కొద్దిగా చెప్పవే బాబు అంటే ఒకసారి కాదు 10 సార్లు చెప్పేటప్పుడు నీకు అర్థమైపోద్ది, కరెక్ట్ నువ్వే నొక్కేసుకుంటావు. ఆ విధంగా నువ్వెందుకు వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వవు? వర్డ్ బేస్డ్గా నీ లైఫ్ని ఎందుకు కట్టుకోవు? భక్తుడైనటువంటి పౌలు భక్తుడు ఆయన 2వ సువార్త దండయాత్రలో తెస్సలోనికలో బలంగా వాక్యం చెప్తే విపరీతమైనటువంటి వ్యతిరేకత సంఘంలోంచి వచ్చింది, ఆ సమాజంలోంచి వచ్చింది. ఈ పౌలు గారిని, శీల గారిని చంపేద్దాం అనుకుంటే సంఘం, అక్కడ ఉన్న క్రైస్తవులు సంఘం ఏం చేశారంటే, అయ్యో బాబోయ్ మీరు ఇక్కడ ఉంటే ఇప్పుడు చంపేస్తారు మిమ్మల్ని అని చెప్పి తెస్సలోనికలో ఉన్న ప్రజలకి కనబడకుండా వీళ్ళని తప్పించి పక్కపట్నానికి పంపేశారు. పక్కపట్నం ఏమో బెరియాలో వీళ్ళు వాక్యం చెప్పడం ప్రారంభించారు. అప్పుడే తెస్సలోనికలో వాక్యం చెప్పి బెరియాలోకి వెళ్ళిన పాస్టర్ పౌలు గారు 2 సంఘాలని కంపేర్ చేశాడు. తెస్సలోనికలో ఉన్న సంఘానికి వాక్యం చెప్పాడు, బెరియాలో సంఘానికి వాక్యం చెప్పి ఈ 2 సంఘాలని కంపేర్ చేసి ఏ సంఘం ఘనమైన సంఘం అన్నాడు? బెరియాలో సంఘం తెస్సలోనిక సంఘం కంటే ఘనమైన సంఘం ఎందుకయింది? వాస్తవానికి తెస్సలోనిక సంఘం మాసిదోనియా, అకయ ప్రాంతాలన్నిటికీ కూడా అద్భుతమైన సంఘంగా, సాక్షార్థమైన సంఘంగా నిలబడినా బెరియాలో సంఘం అట తెస్సలోనిక సంఘం కంటే ఘనమైన సంఘం అట. వై? ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ థింగ్. ఏంటది?
చదవండి ఆ మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. అది మీ ప్రక్కనే ఉన్న తెస్సలోనికలో సంఘం కంటే ఓ బెరియా సంఘమా మీరు గనులు. ఎందుకని? గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఏమండి, బెరియాలున్న సంఘం ప్రతి ఆదివారం లేఖనాలను పరిశీలించి వచ్చిందా కదా? అది బాగా వింటున్నారో లేదో చెక్ చేశాను. ప్రతి ఆదివారం లేఖనాలను కరెక్ట్గా ఉన్నాయో లేదో పరిశీలన చేశారా లేదా? ప్రతి ఆదివారం అనలేదండి బాబు, ప్రతి వారం అనలేదు, ప్రతి దినము. ప్రతి ఆదివారం అంటే మన వాళ్ళు వారానికి ఒకసారి చదువుతారు బైబిల్లో. ఇక్కడ ఏంటట? ఎవ్రీ డే, ప్రతి దినము లేఖనాలను ధ్యానించారు. అల్లా నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి దినము లేఖనాలను ధ్యానించే జీవితం ఉందా? చదువు దేవుడిచ్చాడు, తెలుగు చదవడం దేవుడిచ్చాడు. కానీ 5వ తరగతి అన్న చదువుకున్న వాళ్ళు తెలుగు చదువుతారు. దానికి తగ్గ విధంగా నేను లేఖనాలను చదువుతున్నానా లేదా? ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను లేదా? నేను ఒక మాట చెప్పనా, నువ్వు బైబిల్ అంతా చదవకపోయినా కనీసం రోజుకు ఒక కీర్తన వాక్యాన్ని చదువుకోండి చాలు. 150 కీర్తనలు ఉంటాయి. రోజుకు ఒక కీర్తన చదివితే 3 నెలల్లో 150 కీర్తనలు అయిపోతాయి. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు చదివేచ్చు? 4 సార్లు చదివేచ్చు కీర్తనలు. ఎవ్రీడే ఒక కీర్తన చదువుకోండి. ఇది ఎవరికి చెప్తుందంటే ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి చెప్తున్నాను. ఎవరికే? ఎలిమెంటరీ స్కూల్ అంటే నిజంగా మీరు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తున్నాను కాదు అక్కడ అర్థం. నీ వయసు ఎంత అంటే నీ వయసు కాదు, క్రీస్తులో నీ వయసు ఎంత. ప్రభులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎంతకాలం అయింది? నువ్వు క్రొత్తగా వచ్చేవా ప్రభులోకి? కీర్తనలు చదువు. కాదండి, బాప్తిసం తీసుకుని చాలా సంవత్సరాలు అయిపోయిందండి. అప్పుడు రోజుకు మార్నింగ్ ఒక కీర్తన చదివి రాత్రి ఒక అధ్యాయం ఖచ్చితంగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటూ వెళ్ళు. ఒక అధ్యాయం అయినా చదువుకుంటూ వెళ్ళు. ఇంకా నీకు టైం ఉంది, ఆసక్తి ఉండి ఒక అరగంట వాక్యంతో గడుపు. నీకు గడిపితే నువ్వు ఎప్పుడు నష్టపోవు. నీలోనికి, నీ కుటుంబంలోనికి, నీ ఇంటిలోనికి వెలుగు వస్తూ ఉంటుంది. ద మోర్ యూ రీడ్ ద వర్డ్, ద మోర్ యూ మెడిటేట్ ద వర్డ్, ద మోర్ లైట్ ఆఫ్ గాడ్ విల్ ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ హౌస్. నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని వెలుగు వస్తుందండి. వాక్యం అడ్మినిస్ట్రేట్ చేస్తుంది. వాక్యం కుటుంబాన్ని కట్టేస్తుందండి. వాక్యం కుటుంబాన్ని ఎన్లైటన్ చేస్తుంది. వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి నెహెమియాని తీసుకోండి. వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి నెహెమియాని తీసుకోండి. 52 డేస్లో బ్రహ్మాండంగా ఒక పట్టణము చుట్టూరు మంచి ప్రహరీ గోడ కట్టాడు. ఒక పట్టణం చుట్టూరు. ఈ రోజున తాపీ మేస్త్రులతో పనులు చేయించుకోవడం అంత ఈజీగా ఉందా? 52 డేస్లో ఇంటి చుట్టూరు గోడ కట్టలేకపోతున్నాం. అది ఒక మంచి మేస్త్రి దొరకడం కూడా ఒక ఆశీర్వాదమే. అది అవునా కాదండి? డబ్బులున్న ప్రతి ఒక్కడికి కూడా కట్టుకోలేకపోతున్నారు ఇల్లు అండి. ఒక మంచి మేషన్ దొరకడం కూడా ఒక బ్లెస్సింగే. భక్తుడైనటువంటి నెహెమియాకి మంచి మేస్త్రులు దొరికేశారని కాదు, నెహెమియా అంత సక్సెస్ఫుల్గా ఆ కార్యం చేయడానికి గల కారణం ఏంటంటే తెలుసా? ప్రజలను ఒక బాటలో నడిపించగలిగాడు. ఎలా నడిపించగలిగాడు? ఆ ప్రజలను ఒక మార్గంలో నడిపించడానికి అక్కడ యూదులందరూ కూడా పేదలే, దిక్కులేని దరిద్రమైన స్థితిలో ఉన్నారే. అప్పటికి ఇంకా యోధా రాజ్యం ఇంకా డెవలప్ కాలేదు. అప్పుడే బబులోను బానిసత్వం నుంచి వచ్చారు. ఎంతో సాక్రిఫిషియల్గా నెహెమియా కార్యం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? వీరందరికీ చర్చి దేవుని మందిరం కట్టినా కట్టకపోయినా, ప్రహారీ గోడ కట్టినా కట్టకపోయినా, వీరినందరినీ కట్టవలసింది దేవుని వాక్యం అని చెప్పి భక్తుడైనటువంటి నెహెమియా ఒక గవర్నర్ హోదాలో యూదులందరికీ ఒక పిలిపిచ్చాడు. ఎప్పుడైతే నెహెమియా పిలిచాడో యూదులందరూ కూడా చేరిపోయారు ఒక చోటకి. అప్పుడు ఒక పెద్ద ఎత్తైన స్టేజ్ వేసాడట. ఎత్తైన స్టేజ్ వేసి అందరూ గ్యాదర్ అయిపోయిన తర్వాత నెహెమియా స్టేజ్ దిగిపోయి ఎజ్రాని ఎక్కిచ్చాడు స్టేజ్ మీదకి. ఎవరు ఏ పని చేయాలో అదే చేయాలా? ఎజ్రా గారు పిలిస్తే వస్తారు ఎవరన్నా? ఎవరు రారు. నెహెమియా గారు పిలిస్తే రాబోతే తోలు తీస్తాడు ఆయన. ఆయన దగ్గర ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి, ఏమన్నా చేస్తాడు. అయ్యగారు పిలిచారు, అధికారి పిలిచారని చెప్పి అందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత ఎవడు ఏ పని చేయాలో అదే చేయాలా? అందరూ గ్యాదర్ చేయగలిగాడు. నాకన్నా నైపుణ్యత కలిగిన శాస్త్రి అయిన ఎజ్రా ఉన్నాడు, అతన్ని స్టేజ్ ఎక్కించడం బెటర్ అని ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథం తీసుకుని స్టేజ్ ఎక్కాడట. వాక్యం చదివాడట. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఎవడ కదలలేదు. 2 కారణాలు. ఒకటి, బహుశా వాక్యం ఆకర్షించవచ్చు. 2, అక్కడ అయ్యగారు ఉన్నారు నిలబడి. ఎవరో? నెహెమియా ఉన్నాడు.
ఆయన వెళ్ళిపోతే కొంతమంది జంపేమో. నెహెమ్యా అలా నిలబడ్డాడు, అందరూ నిలబడ్డారు. ఫస్ట్ ఏమో నెహెమ్యాకి జడుస్తూ వినాలి తప్పదురా బాబని విన్నారు. కానీ వింటూ ఉంటుండగా ఆశ్చర్యం ఏంటో తెలుసా? వినువారు ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి కన్నీరు వచ్చిందట. అధికారికి భయపడి నిలబడగలం, కానీ అధికారికి భయపడి కళ్ళ నీళ్ళు వస్తాయండి? రావు. చదవండి, నేను అంత చక్కటి మాట. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదవండి ముందు. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించుచు వచ్చెను. చాలండి, చదువు ఇంకా. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎలా విన్నారు చెప్పండి? శ్రద్ధతో, చాలా శ్రద్ధగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని జనులందరూ విన్నారట. ఎంత అద్భుతంగా విన్నారనేది మనం తెలియాలంటే క్రిందకి 9వ వచనానికి రానన్న ఒకసారి. 9th verse మనం చదివినట్లయితే, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా. ఏం చేశారట? ఎందుకు ఏడుస్తారు? చిన్నపిల్లలు ఏడుస్తారు, కానీ పెద్దల కళ్ళల్లో, మరి ముఖ్యంగా పెద్దల్లో పురుషుల కళ్ళల్లోంచి నీరు రావడం ఈజీ కాదు. జనులందరూ ఏడుట మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఏమండి, ప్రజలలో కన్నీరు కార్చేంతగా రివైవ్ చేయగలిగినది ఏంటి చెప్పండి? నెహెమ్యా స్పీచ్ కాదు, ఎజ్రా స్పీచ్ కాదు, జస్ట్ స్క్రిప్చర్. స్క్రిప్చర్ హ్యాస్ దట్ పవర్. కాకపోతే అక్కడ విధేయతగా లోబడి వినడం అనేది జరగట్లేదు. అది నెహెమ్యా చేయించాడు. కతిమా కార్యం ఏం చేసింది? వాక్యం చేసింది. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు వెలిగింపబడాలి అంటే, మన జీవితాలు ప్రభువు ప్రీతికరంగా మార్చబడాలి అంటే, అద్భుతాలు ఆశ్చర్యాలు అన్ని తర్వాత వాక్యమే. అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుని దగ్గర తీసుకొస్తాయి. ఇప్పుడు యేసు ప్రభువే తీసుకోండి, అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడా? ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు చేసిన హృదయాలను మండేలా చేసింది అద్భుతాలు ఆశ్చర్యాలు కాదట, లేఖనాలట. పునరుద్ధానుడైన యేసు లేచి ఎమ్మయి గ్రామానికి వెళ్తుండగా 2 శిష్యులు ఆయనకి కనబడ్డారు. వాళ్ళతో సంభాషిస్తున్నాడు. ఈయన ఎవరో ఆ 2 శిష్యులు గుర్తించలేదు. కానీ అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమన్నా తెలుసా? యేసు ఎవరో ఆయన మోషేయు ప్రవక్తలను చెప్పిన లేఖనాల ఆధారంగా వారికి బోధించగా వారి హృదయం మండిందట. చదవండి మాట, పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనం ఏముందండి? మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చూడండి, మోషే ప్రవక్త చెప్పిన మాటలు అంటే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు తీసి మెస్సయ్యను గురించి ఏ ప్రవచన లేఖనాలు ఉన్నాయో అవన్నిటిని తీసుకుని వారికి వివరిస్తే వారి హృదయాలు, తర్వాత అంటారు వాళ్ళు, మన హృదయములు మండలేదా? వాళ్ళ దగ్గర యేసు ప్రభు చేసిన సూచక్రియ, అద్భుత ఆశ్చర్యకార్యాలు ఏమీ లేవు, ఓన్లీ లేఖనాలు వివరించాడు. ఈ రోజున సంఘములో లేఖనాలు వివరించినప్పుడు హృదయాలు మండాల, కళ్ళల్లోంచి కన్నీరు రావాలా, ప్రతి ఒక్కరి జీవితానికి అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్కరి జీవితాలు రూపాంతరం చెందాలి. హల్లెలూయా. డూ వీ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? దేవుని వాక్యం వింటున్నప్పుడు మనకు అటువంటి అనుభవం జరుగుతుందా? ఈరోజు వాక్యం నాతోనే మాట్లాడుతున్నాడు నా ప్రభు, నా జీవితంతోనే మాట్లాడుతున్నాడని నీ హృదయం పొడవబడిందా లేదా? నీ ఆత్మ, నువ్వు దేవుని వాక్యంతో పోషింపబడి వెలిగింపబడుతున్నావా లేదా? దట్స్ ద ఫస్ట్ థింగ్. చర్చ్లో ఇది జరగాలి. ఇది జరగకపోతే నిర్మోహమాటంగా నువ్వు చర్చ్ మారిపోవచ్చు. ఆకలితో వెళ్ళి ఆకలితో వచ్చే చర్చ్ ఎందుకండి? ఏ హోటల్లోకి వెళ్ళి నువ్వు ఒక్కసారి ఆ హోటల్లోడు సరిగ్గా ఫుడ్ సరిగ్గా సర్వ్ చేయలేదంటే, లేక టేస్టీగా లేదంటే, నెక్స్ట్ టైం వెళ్తాం ఆ హోటల్కి, ఇమ్మీడియట్గా మార్చేస్తాం నిర్మోహమాటంగా. అది మన సొంత ఫ్రెండ్ హోటల్ అయినా అంతేనా? ఎంత సొంత ఫ్రెండ్, సొంత రక్త సంబంధుల హోటల్ అయినా, ఒకవేళ ఫ్రీగా భోజనం పెట్టినా నాకు రుచికరమైన భోజనం కావాలి, కొంచెం దూరమైన అక్కడికి వెళ్ళిపోదాం. మరి ఎందుకని? నువ్వు పోషింపబడని సంఘానికి వెళ్తూ ఆకలితో వెళ్ళి ఆకలితో వస్తున్నావా? ఒకవేళ ఈ చర్చిలో కనుక నీకు అది, నీ హృదయం, నీ ఆకలి నిండకపోతే ఈ చర్చ్ వదిలేసి వేరే చర్చికి వెళ్ళిపో. నీకు వాక్యంతో నువ్వు పోషింపబడాలి. ఫస్ట్ థింగ్.
అండ్ బీ అన్లైటన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది సంఘంలో ఉండవలసిన రెండవ క్వాలిటీ, బీ ఎంపవర్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎంపవర్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మతో శక్తితో నింపబడాలి. దేవుని పరిశుద్ధాత్మ నీకు శక్తినిస్తుంది. దేవుని వాక్యము నీ హృదయాన్ని మనస్సును వెలిగిస్తుంది. నువ్వు వాక్యంతో వెలిగింపబడాలి, ఆత్మతో శక్తిని పొందుకోవాలి. కొంతమంది చర్చికి వస్తారు, చక్కగా ఆత్మీయంగా ఉంటారు, కానీ వారి జీవితంలో శక్తిలో ఎదగరండి వాళ్ళు. అందుకని అటువంటి వారి గురించి పౌలు భక్తుడు ఏమంటాడు? పైకి భక్తిగా ఉంటూ శక్తిని ఆశ్రయించువానికి విముఖుడు వెంట దూరంగా వెళ్ళిపో అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఇట్టి వారికి విముఖుడవై ఉండుమంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపో. ఎందుకంటే నిన్ను కూడా అందులో లాగేస్తారు. మెకానికల్ భక్తి అది. వెళ్ళామా వచ్చావా. వేర్ ఈజ్ ద పవర్? నీ శక్తి ఏంటి? ఎక్కడుంది నీ శక్తి? శక్తి ఎలా పొందుకుంటాం చెప్పండి. దేవుడు చాలా స్పష్టంగా అన్నాడు, మీరు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేముని విడిచి వెళ్ళొద్దని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. రిసీవ్ ద పవర్ ఫ్రమ్ అబౌవ్ అంటే ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి వచ్చేస్తుందా? మహాకాశం పైన పరలోకపు శక్తి వస్తుంది అంటున్నాడు దేవుడు. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా శక్తి ఎలా పొందుకోవాలండి? ఇప్పుడు వాక్యం వినుట ద్వారా వెలిగింపబడతామండి, సత్యంతో వెలిగింపబడతాం. మరి శక్తిని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని ఎలా పొందుకుంటాం? అసలు మొట్టమొదటిసారి పెంతెకోస్తు దినమందు శిష్యులు పరిశుద్ధాత్మని పొందుకోవడానికి ఏం చేశారు? వాళ్ళు దే ప్రేడ్ ఇన్ వన్ అకార్డ్. సంఘముగా కూడారు. 120 మంది మేడగదిలో సంఘముగా కూడి చక్కగా కబుర్లు చెప్పుకున్నారా? ఎడతెగక ప్రార్థన చేసిరి. కూడిన గదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వారిని శక్తితో నింపాడు. కాబట్టి ప్రేయర్ లీడ్స్ టు ద హోలీ స్పిరిట్ అండ్ హోలీ స్పిరిట్ లీడ్స్ టు ద పవర్. ప్రార్థన పరిశుద్ధాత్మ అభిషేకానికి ఇస్తే, పరిశుద్ధాత్మ అభిషేకం మనకి ఏమిస్తుందండి? ఏమిస్తాడు? శక్తినిస్తాడు. ప్రార్థన మీరు చర్చికి వచ్చినప్పుడు, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు కొంతమంది వాక్యానికి అటెండ్ అయితే చాలు అంటారు. వాక్యానికి అటెండ్ అయితే చాలు అనే విధంగా వస్తారు. దయచేసి అది మార్చుకోండి మీ జీవితంలో. నాకు తెలుసు మన చర్చికి చాలామంది వచ్చేది వాక్యం గురించే. ఎంతమంది ఎందుకు వస్తున్నారు ఊరవతలు ఉన్న చర్చికి అంటే వాక్యం గురించే వస్తున్నారు. వాక్యం లేకపోతే ఎవరైనా లేదండి జోసెఫ్ ఎడ్వర్డ్స్ గారు నాకు చాలా ఇష్టం అండి, ఆయన గురించి వస్తాను ఉంటారా? లేదు. ఒక్క వారం నేను వాక్యం అలా 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 పైన లాగా వదిలేసాను అనుకోండి, నెక్స్ట్ వారం రారు. సింపులే. హోటల్ భోజనం లాంటిది ఇది కూడా, అంతేనా? ఒక్క వారం వాడు చెఫ్ చెడగొట్టాడా, ఆ హోటల్లో ఎన్ని అద్దాల మేడ కట్టినా ఎవడు వెళ్ళడం. అలాగే ఇక్కడ చెఫ్ నేనే, వంట మేస్త్రిని నేనే. ఒక్కరోజు కుక్ చేసిన వంటను నేను చెడగొట్టాను అంటే రారు నెక్స్ట్ వాక్యం వినడానికి. మంచిది, వాక్యంతో బలపడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాక్యం ఒక్కటే ప్రకటింపబట్టలేదు, చక్కటి స్తుతి ఆరాధన జరుగుతుంది, ప్రార్థనా సమయం ఉంది, మోకాళ్ళ ప్రార్థన ఉందా లేదా? మరి అందులో పాల్గొవా? అందులో ఇన్వాల్వ్ అవ్వా? కొంతమంది వర్షిప్ ఆ ఫ్రంట్ రోల్ చేస్తే చాలు, తర్వాత వాళ్ళు ఇలా అంటారు అంతే, జస్ట్ ఇలా ఇన్వాల్వ్ అవ్వరు. ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు భక్తి కలిగి ఉన్నావు కానీ శక్తిని ఆస్వాదించట్లేదు. నువ్వు ఆస్వాదించకుండా నువ్వు కావాలని నువ్వు కోరుకోకపోయినా పరిశుద్ధాత్ముడు నీలో ఇష్టంగా వచ్చాడేమి. నీ బాధ్యత, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. నువ్వు చేయగలిగింది ఏంటి? ఆరాధన చేయగలవు, ప్రార్థన చేయగలవు, మోకరించగలవు, శ్రద్ధగా వినగలవు. అంతకుమించి పరిశుద్ధాత్మ రా అంటే వచ్చేసి మన జేబులోకి వచ్చేదేమి? పరిశుద్ధాత్ముడు ఆయన వస్తాడు ఎప్పుడంటే మనం చేయవలసిన పని మనం చేసినప్పుడు. When was the last time you involved in the worship and worshipped with tears? అది దుఃఖంతో కార్చిన కన్నీరు అవ్వచ్చు, ఆనందంతో కార్చిన కన్నీరు అవ్వచ్చు. ఇన్వాల్వ్మెంట్ లేకుండా కన్నీరు వస్తుందండి? ఇన్వాల్వ్మెంట్ లేకుండా కన్నీరు వస్తుందా? రాదు. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, నేను మనసుతో ఆరాధిస్తానట, ఆత్మతోనూ ఆరాధిస్తానట.
నా పెదవులతోనూ ఆరాధిస్తానంట. అన్ని ఇన్వాల్వ్ అవ్వాలా, బాడీ, స్పిరిట్ అండ్ సోల్ అన్ని ఇన్వాల్వ్ అవ్వాలా. అప్పుడే దేవుని ఆత్మ మనలో సంచరిస్తాడు, మనలో నివసిస్తాడు. అప్పుడు మన జీవితంలో ఏమో తెలుసా, మన శక్తికి మించిన కార్యాలు మనతో చేస్తాడు. అందుకని జెరుబ్బాబెలుతో జకర్యా ఏమంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతోనే దీని చేతును. ఈ జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జెరుబ్బాబెలు, నీ ముందు పెద్ద కొండని కడ్డు రావచ్చు. చక్కటి పాట ఉంది కదా, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వు ఏ పాటి దానివే, నువ్వు చదును భూమిగా మార్చేస్తావు. దేవుడు నేను ఏం చేస్తున్నాడు, చదును భూమిగా మార్చేస్తున్నాడు. యు కెనాట్ స్టాండ్ బిఫోర్ జెరుబ్బాబెల్. నీ జీవితంలో నా జీవితంలో మనం అల్పులమే, కానీ మనల్ని ప్రేరేపించే ఆత్మ బలమైంది. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, స్టెఫను అన్నం వడ్డించడానికి ఏర్పరచబడ్డాడట. బైబిల్లో ఎక్కడ కూడా ఒక లోకా భక్తుల్లాగా, ఒక అపోస్తలుడైన పౌలులాగా స్టెఫను చాలా ఎడ్యుకేటెడ్, వెల్ లిటరేట్ పర్సన్ అనేది ఎక్కడ బైబిల్లో రాయబడలేదు. కానీ అట్టి స్టెఫను వాక్యం బోధిస్తే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, లేవీయులు వీళ్ళందరూ కూడా దొరుకుతాడు, వీడు ఎక్కడో దిక్కున మనకే, మనంత వెల్ వర్స్డ్ కాదు కదా వీడు, మనంత బాగా చదువుకున్నవాడు కాదు కదా అని చెప్పి తప్పు పట్టుకోవడానికి ట్రై చేస్తే బైబిల్లో మాట ఉంటుంది, స్టెఫనును ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. స్టెఫను వాక్యం బోధిస్తూ ఉంటే ఇతడు ఎంత అని అనుకున్నారు వాళ్ళందరూ, అకాడమిక్ స్కాలర్స్ వాళ్ళంతా. బట్ దే కుడెంట్ రెసిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ లెడ్ స్టీఫెన్. దేవుని ఆత్మతో అతను బోధిస్తూ ఉంటే అట ఒక్క తప్పు పట్టుకోలేదు సరికదా, అతన్ని కాంట్రడిక్ట్ చేయలేకపోయేవారట. అందుకనే బైబిల్లో యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా, నీ విరోధి సైతము కాదనటానికి కానీ ఎదురు ఆడడానికి కానీ వీలు కాని వాక్కును, జ్ఞానమును నేను నీకు ఇస్తాను. లోకాసువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో దేవుడిచ్చిన బ్లెస్సింగ్, దేవుడిచ్చిన వాగ్దానం, ఆయన ప్రామిస్ అది. నీ విరోధి సైతము, తెలుగులో సామెత ఉంటుంది కదా, వీడు గుడ్డుకు కూడా ఏకలు లాగేస్తాడండి అంటారు చూసారా. గుడ్డు మీద ఏకలు ఎందుకు ఉంటారు. ఫాల్ట్ ఫైండింగ్ యాటిట్యూడ్తో కొంతమంది వస్తారు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ఎక్కిరిద్దామా. స్టెఫన్ని వారు ఎదిరించలేకపోయారు. ఈ రోజున దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు ప్రార్థనా జీవితం, సాలిడ్ ప్రేయర్ లైఫ్, అన్కాంప్రమైజ్డ్ ప్రేయర్ లైఫ్ మనకు ఉండాలి ప్రియులారా. అందుకనే సంఘంలో మోకాల ప్రార్థనలో, ప్రతి ఆరాధనలో మోకాల ప్రార్థనలో లీడ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా, మన ప్రార్థన పరిశుద్ధాత్మను మన హృదయంలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. హోలీ స్పిరిట్ గాడ్ మనలోకి వచ్చినప్పుడు ఆదిమ సంఘం అట దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఎలా పరిచయం చేసిందట, కరేజియస్గా ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్, సమస్త శోధనలు, శత్రువుల మధ్య, భయంకరమైనటువంటి హింస మధ్య వెనుదిరగకుండా నిలబడింది. పేతుర్ని, యోహాన్ని పట్టుకుని బెత్తాలతో చెదక్కొట్టేస్తే రేపటి నుంచి ఇంక మీరు వాక్యం చెప్పకూడదంటే, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము. కొట్టేసుకొని చంపేసుకోండి. ఒకప్పుడు వాళ్ళందరూ కూడా యేసుప్రభుని చూసి ఆయన యేసుప్రభుని పట్టుకుంటే వాళ్ళందరూ పారిపోయిన వాళ్ళే. ఇప్పుడు ఎలా పారిపోయారు చూడండి. కారణం ఏంటి తెలుసా, అనాయింటింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ అభిషేకం వారిలోనికి వచ్చేటప్పుడు వారు శక్తిమంతులుగా మారిపోయారు. పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథం తేడా ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో అనేక సార్లు దేవుని ఆత్మ సంసోను మీదకి దిగిరాగా వాళ్ళందరినీ చెదగొడతాడు, మళ్ళీ పరిశుద్ధాత్మ నుండి వెళ్ళిపోతాడు ఆయా మూమెంట్స్లో. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మను మనలో నివసిస్తాడండి. హౌ కేర్ఫుల్ వీ షుడ్ బి. మనలో పనికిమాలిన పని చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఉంటాడట, లోపల నుండి ఏడుస్తాడట, దుఃఖపరుస్తాడట. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ అంటుంది అందుకునే వాక్యం. నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుద్దు. మనం మంచి పని చేసినప్పుడు ఆనందిస్తాడు, చెడ్డ పని చేసినప్పుడు దుఃఖపడతాడు. కాబట్టి రెండవదిగా సంఘమా దేవుని ఆత్మతో నింపబడు. ఆదిమ సంఘం దేవుని ఆత్మతో నింపబడింది కనుకనే ఈ రోజున ప్రపంచమంతటా సువార్తీకరణ జరిగింది. ఇంతగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఫస్ట్ ఆదిమ సంఘం వేసిన విత్తనాలు మాత్రమే. క్రీస్తు శకం 52లో తోమా గారు వచ్చి భారతదేశంలో విత్తనాలు వేయడం వల్ల ఈరోజు మనందరం కూడా రక్షింపబడలేదా? కాబట్టి రెండవదిగా చర్చ్ షుడ్ బి ఎంపవర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సంఘము దేవుని పరిశుద్ధాత్మతో శక్తిని పొందుకోవాలి. మనం ఎవ్వరం కూడా శక్తి లేని భక్తి మనకు ఉండకూడదు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. ఎందరూ దేవుని ఆత్మతో నడిపింపబడతారో
వారే, చదవండి అన్నమాట, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 and verse 14. రోమిలికి రాసిన పత్రిక 8:14 ఏముందమ్మా? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మతో నడిపింపబడిన జీవితాలు. వాక్యము మాత్రమే కాదు, వాక్యముతో పాటు దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు మనకు కావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? ఆరాధనలు ఇన్వాల్వ్ అయినప్పుడు, కంటిన్యూస్ ఎడతెగక ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, ప్రతిరోజు సాలిడ్ ప్రేయర్ లైఫ్ మన జీవితంలో ఉండాలి. ఖచ్చితమైన ప్రార్థనా జీవితం ఉండాలి. అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? శక్తి గల వ్యక్తులుగా, ఆత్మ ప్రేరణ, ఆత్మతో నడిపింపబడిన వ్యక్తులుగా మారుతాం. సంఘము దేవుని ఆత్మతో నింపబడాలి. సంఘం అంటే ఏంటంటే బిల్డింగ్ కాదు, నువ్వు నేను, ప్రతి ఒక్కరూ. పాస్టర్ ఒకటి ఆత్మతో నింపబడితే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మతో నింపబడాలి. ఎలా నింపబడాలి? హృదయపూర్వకంగా ప్రార్థనలో గడుపు, హృదయపూర్వకంగా ఆరాధన చేయి. అంతేగాని ఏదో వచ్చామా వెళ్ళామని కాదు. ఇన్వాల్వ్ అవ్వు, పరిశుద్ధాత్ముడిని నింపుతాడు. మూడవదిగా మన సంఘము ఎలా ఉండాలి అని చూసే మూడోది ఏంటి తెలుసా? చర్చ్ షుడ్ బి కంఫర్టెడ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా వాక్యముతో వెలిగింపబడాలి. రెండవదిగా పరిశుద్ధాత్మతో శక్తిని పొందుకోవాలి. మూడవదిగా దేవుని ప్రేమతో ఆదరింపబడాలి. చర్చ్లో దేవుని ప్రేమ కొదువు ఉండకూడదు. కొన్ని సంఘాలలో వాక్యం ఫుల్ ఉంటుంది కానీ ప్రేమ ఉండదట. కొన్ని సంఘాల్లో వాక్యం ఫుల్గా ఉంటుంది కానీ ప్రేమ ఉండదట. అందుకు నేను చాలాసార్లు చెప్తాను, సంఘంలో ప్రేమ, వాక్య సత్యము 2 స్తంభాలు. ఇందులో ఏ స్తంభం లేకపోయినా చర్చ్ కూలిపోద్ది. ఎఫెస్లో ఉన్న సంఘానికి దేవుడు అంటున్నాడు, వాక్యం సూపర్, నువ్వు వాక్యం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. కాంప్రమైజ్డ్ గాస్పల్ నువ్వు ఎక్కడ దరిదాపులు చేర్చలేదో, ఆ నికోలాతీల బోధను పొమ్మన్నావు, గెంటు పాడేసావు, అందులో నేను అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ నీలో లోపం ఏంటో తెలుసా? యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. తిరిగి ఆ ప్రేమను సంపాదించుకున్నావా? సరే, లేకపోతే దీపస్తంభాన్ని లేపేస్తానన్నాడు దేవుడు. చర్చినే తీసేస్తున్నాడు. ప్రేమ లేకపోతే చర్చినే తీస్తాడు. అంటే ప్రేమకి ఎంత విలువ ఉందో చూడండి. ప్రభా, వాక్యం ఉంది కదా ప్రభా, అయినా సరే, వాక్యం ఉన్నా సరే ప్రేమ లేకపోతే వేస్ట్. చెప్పండి, ఇప్పుడు ప్రేమ అనేది ఒక ఏసీ బాక్సు, ఒక లైటు, ఒక ఫ్యాన్ లాంటిదా ప్రేమ అంటే? ఒక వస్తువు అయితే కనబడద్దు ప్రేమ అంటే. ప్రేమ ఎక్కడ కనబడాలా? ప్రేమ ఎక్కడ కనబడాలా? క్రియల్లో. ఎవరి క్రియల్లో? పాస్టర్ గారి క్రియల్లోనా, సంఘస్థుల క్రియల్లోనా? సంఘస్థుల క్రియల్లోనా? అందరిలో ప్రేమ ఉండాలి. మరి ప్రేమ ఉన్నదంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, నేను చాలా ప్రేమ కలిగిన వ్యక్తినండి అనొచ్చు, కానీ నీకు టైం ఉండదు. నువ్వు వస్తావు చర్చ్కి, ఆమె నాన్న వెంటనే జబ్బు. మరి ప్రజలకు ఎలా తెలుసు నీకు ప్రేమ ఉన్నట్టు? ప్రేమ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? ప్రజలకు ఎలా తెలుసు? ప్రేమతో ఏం జరగాల? ఆదరింపబడాలి. నీ ప్రేమతో ఇతరులు ఆదరింపబడాలి. నువ్వు వ్యక్తపరచడానికి టైం లేదు. నువ్వేమనుకుంటావు? నాకున్న తలకాయ బోర్డులు చాలు, ఇప్పుడు తలకాయ బోర్డులు వినాలా? నాకే బోల్డెని హెడ్ఏక్లు, ఆమె ఏడుస్తుంది, లేకపోతే ఆమె బాధగా ఉంది, ఏం సిస్టర్ బాధగా ఉన్నారు అని నువ్వు ఇప్పుడు అడగాలంటే ఖచ్చితంగా 10 నిమిషాలు స్పెండ్ చేయాలి. ఇప్పుడు అంత అవసరమా అని అనుకునే పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదు ప్రియులారా. కొంత సాక్రిఫైస్ చేయాలి టైంని. నువ్వు లోపల ప్రేమించుట కంటే, అయ్యో పాపం అనుకుని నువ్వు మనసులో అనుకుంటే వెళ్ళిపోతే ఎందుకు? ఆమె కనీసం పలకరించకుండా. యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ప్రజలు మిమ్మల్ని చూసి మీ తెల్ల బట్టలు వేసుకోవడం, లేదా మెడలో సిలువ వేసుకోవడం, దాన్ని బట్టి నా శిష్యులు అనుకోకూడదట. కొన్ని మతాల్లో వాళ్ళ వస్త్రధారణ బట్టి వాళ్ళ మతం తెలుసుకోవాలట. వాళ్ళ వస్త్రధారణ, యూదులు వస్త్రధారణ, యూదులు గెడ్డం, ముస్లింలు టోపీ, వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ బట్టి క్రైస్తవుల డ్రెస్సింగ్ వైట్ అని ఎక్కడన్నా ఉందా బైబిల్లో? నోవేర్. అలా యేసు ప్రభు తెల్ల బట్టలు వేసుకున్నట్టు ఎక్కడన్నా ఉందా? రూపాంతర కొండ మీద ఉంది కదా, రూపాంతర కొండ మీద ఆయన వస్త్రాలు మహిమతో నింపబడ్డాయి, అది వేరే విషయం. తెల్ల బట్టలను ఎక్కడా లేదు. తెల్ల వస్త్రాలు క్రైస్తువులే కాదు, క్రైస్తువుల పరలోకంలో దేవుడు మనకు తెల్ల వస్త్రాలు ఇస్తాడని మాత్రం ఖచ్చితంగా ఉంది.
నువ్వు ఏ వస్త్రాలు వేసావో దట్ డజంట్ మ్యాటర్. నువ్వు మెడలో సిలువ వేసుకున్నా వేస్టే, వేసుకోకపోయినా వేస్ట్. దాన్ని ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. వాట్ మేక్స్ డిఫరెన్స్? నిన్ను చూసిన వారు వీరు నా శిష్యులను ఎలాగుంటుందంటే ద వే యు షో లవ్ టు వన్ అనదర్. ఒకరి పట్ల ఒకరు మీరు చూపించే ప్రేమే నా శిష్యులుగా పిలువబడతారు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు మనం చూసినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే దీన్ని బట్టి మీరందరూ నా శిష్యులని లోకం తెలుసుకుంటారు. ఆ ప్రేమ మీలో ఉండాలి. ఆ ప్రేమ ఎదుటి వారిని పలకరించే ప్రేమ, ఎదుటి వారిని ఆదరించే ప్రేమ, ఎదుటి వారిని దరి చేర్చుకునే ప్రేమ. ఇప్పుడు నాకు ప్రశ్న ఏంటంటే, ఆ ప్రేమ ఎలా వస్తుందండి? ఇందాక మీరేమన్నారు? వాక్యంతో వెలిగింపబడాలన్నారు. వెలిగింపబడతాం వాక్యం ద్వారా. పరిశుద్ధాత్మతో శక్తిని పొందుకోవాలన్నారు. పొందుకుంటాం. మరి ఆ ప్రేమ ఎలా వస్తుందండి? హౌ కెన్ వీ గెట్ దట్ లవ్? సింపుల్. పైన 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లవ్ వస్తుంది. ఇఫ్ యూ ఫుల్ఫిల్ అబౌట్ 2, ఏంటి? వాక్యంతో వెలిగింపబడి పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ మేనిఫెస్ట్ అయిపోద్ది. ఎందుకో తెలుసా? ఆత్మ ఫలములు ఏమనగాని గలతీ 5:22లో మొట్టమొదటిది ఏంటి? ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్మ నివసించాడంటే లోపల ఉన్నది నువ్వు కాదు, నీకు నువ్వుగా ఉండవు. ప్రేమ లేని వ్యక్తిలోనికి ఆటోమేటిక్గా ప్రేమ మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది. కఠినుడైనటువంటి హృదయం ఆటోమేటిక్గా కంపాషనేట్ హార్ట్ అయిపోద్ది. రాతి గుండె లాంటోడు కూడా వాడి హృదయంలో జాలి, దయ, కనికరం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. అది నీ నేచర్ కాకపోవచ్చు, కానీ లోపల ఉన్న వాడి నేచర్ అది. అందుకనే భక్తుడైన పౌలు ఏమంటాడు తెలుసా? మేము ఆత్మ చేత ప్రోక్షింపబడి ప్రేమ చేత నింపబడ్డాం. ఈ ప్రేమ ఏదో మేము కొనుక్కు తెచ్చుకునేది కాదు, చదువుకుంటూ వచ్చేది కాదు, ప్రాక్టీస్ చేత వచ్చేది కాదు. చదవన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 5:5. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఏముందండి? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడుచు ఉన్నది. అది దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. దేని ద్వారా చెప్పండి? దేని ద్వారా? హోలీ స్పిరిట్ గాడ్ బ్రింగ్స్ లవ్ ఇన్ అవర్ లైఫ్. ఆ ప్రేమ మనలోకి వచ్చినప్పుడు ప్రేమ మనల్ని కుదురుగా ఉండవదో, వెంటనే ఇంటికి వెళ్ళనవదో, ఎవరు నీటిలో ఉన్నారో ఆలోచింపజేస్తుంది. ఎవరన్నా ఒక వ్యక్తి కన్నీరు కాచిన, ఒక వ్యక్తి డల్లగా ఉన్నా, ఒక వ్యక్తి ఇబ్బందిగా ఉన్నా వెళ్ళి పలకరించు అని ప్రేరేపిస్తుంది ప్రేమ. బైబిల్ అంతా వచ్చినా సరే, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచ్చేసినా సరే ప్రేమ నీలోకి రాదు. అవునా? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్న ఒకటి దొంగల చేత దోచుకోబడిన ఒకడు రోడ్డు పక్కన పడిపోయి ఉంటే మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా చక్కగా బోధించేసే యాజకుడు వచ్చి చూసి నాకు ఎందుకులే వెళ్ళిపోయాడట. లేవీలంటే ధర్మశాస్త్ర గ్రంథాలని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ లేవీడు చూసి మనకెందుకు ఈ హెడేక్ అని వెళ్ళిపోయాడట. సమరయుడు వచ్చి, అన్యుడు, యూదుడు కాదు, ఇశ్రాయేలుడు కాదు, సమరయుడు చూసి వాడి మీద జాలి చూపి వాడికి టైం ఇచ్చాడు, వాడికి మనీ ఇచ్చాడు, వాడికి ఎనర్జీ ఇచ్చాడు, మొత్తం అంతా తనంతా చేసి మేలు చేసాడట. ఎవడు మంచోడు? ఇప్పుడు ఇక్కడ ఈ సమరయుడు మంచోడని ఎవరు చెప్తున్నారు? చెప్పండి. ఈ సమరయుడు మంచోడని, అంటరాని సమరయుడు మంచోడని ఎవడు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఒక యూదుడు చెప్తున్నాడు. అది ఇక్కడ హైలైట్. ఎవరా యూదుడు? యేసు ప్రభు. విపరీతమైన క్యాస్ట్ డిస్పారిటీ ఉన్న వాళ్ళ మధ్య యూదులు సమరయులతో మాట్లాడరు. యూదులు సమరయులు శాపగ్రస్తులు అంటారు. యూదులు సమరయులు వంక చూడరు. అటువంటి యూదుడుగా పుట్టి యూదుడుగా పెరిగిన యేసు మంచి సమరయుని కథ చెప్పాడు, కానీ మంచి యూదుని కథ చెప్పలేదు యేసయ్య. ఆ సమరయుని క్రియలను బట్టి మనం మంచి యాడ్ చేస్తాం. మంచి సమరయుడు లేదు అక్కడ. అతని క్రియలు మంచివి కనుక నేను ఈరోజు చెప్తున్నాను, దేవుడు మనలను ఎన్నో బాధ, వ్యాధి, కష్ట, నష్ట, అవమానాల నుండి, పాపాల నుండి పైకి లేపితేనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాం. అవునా కదా? మనం ఎవరు దేవదూతలం కాదు. మనం దేవుణ్ణి ఎంతో గాయపరిచాం,
ఈ లోక బాధలు ఎన్నోసార్లు మనం కూడా ఎన్నో గాయాలు పడ్డాం. మనల్ని ఆయన క్షమించాడు, మనల్ని ఆయన గాయాలు కట్టాడు, మనల్ని ఆయన ఎంతో ఆదరించాడు, ఓదార్చాడు. ఎందుకో తెలుసా? జస్ట్ మన కన్నీరు తొడడానికి మాత్రమే కాదు, మన కన్నీరుని తుడిచిన దేవుడు ఇంకొకటి కన్నీరు తొడరా అని చెప్పి ఇచ్చాడు. మన కన్నీరుని తుడిచిన దేవుడు ఎందుకు మనల్ని ఆదరించాడు? ఇంకొకటి కన్నీరు నువ్వు తోడాలా. పౌలు భక్తుడు అంటాడు కదా, మేము ఎట్టి ఆదరణతో ఆదరింపబడ్డామో అట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి బద్దులమై ఉన్నాం. చదువున్న మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 Corinthians chapter 1 and verse 4 says, దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు అన్నాడు, నేను ఆదరింపబడ్డా. ఎందుకో తెలుసా? నిన్ను ఆదరించడానికి. ఓ సంగమా, క్రైస్తవ సంగమా, నువ్వు చర్చికి వచ్చిన క్రొత్తలో నువ్వు ఎన్నో వేదనలతో, బాధలతో, ఒంటరితనంతో, బ్రోకెన్నెస్తో, పాప బంధకాలతో వచ్చి ఉంటావు. కానీ దేవుడు కొంతకాలానికి నిన్ను ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, ప్రతి పాప బంధకాల నుంచి విడిపించి, నిన్ను రక్షించి, పరిశుద్ధపరిచిన తరువాత దేవుడు అంటున్నాడు, డూ ద సేమ్ మినిస్ట్రీ టు యువర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఏ పరిచర్య నేను నీకు చేశానో ఆ పరిచర్య నువ్వు నీ సహోదరులకు చేస్తున్నావా? నువ్వు ఆదరింపబడిన ఆదరణతో ఇతరులు నువ్వు ఆదరిస్తున్నావా అని ప్రభు చెప్పినప్పుడు నీ దగ్గర ఆన్సర్ ఏముంది? చర్చిలో అవర్ చర్చ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ద గుడ్ సమారిటన్స్. మన సంఘము మంచి సమరయులతో నింపబడాలి. మన సంఘము ఎదుటి వారిని చూచి సమయం ఇవ్వగలగాలి, చేయగలిగిన పరిచర్య చేయగలగాలి. భక్తుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించి, బాధించి చాలా చిత్రహింసలు పెట్టాడు. అటువంటి సౌలు పౌలు అయిపోయిన తర్వాత సంఘానికి వస్తుంటే సంఘం యాక్సెప్ట్ చేసిందా? సౌలు పౌలుగా మారిన తర్వాత సంఘాన్ని హింసించి చంపించిన వ్యక్తి ప్రభువుని తెలుసుకుని మారిపోయిన తర్వాత సంఘం యాక్సెప్ట్ చేయలేదు ఆయన్ని. వస్తూ ఉంటే సంఘం భయపడిపోయి పారిపోయేది, అరే వీడు కొత్త వేషం వేసాడు రోయ్. అటువంటి టైంలో భయాలు లేకపోతే ఆ రకరకాల బ్యారియర్స్ని దాటుకుని ఒక వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని మళ్ళా సంఘానికి చేర్చాడు. ఆ వ్యక్తే బర్నబా. బర్నబాని వెతుక్కుంటూ పౌలు వచ్చాడా? పౌలుని వెతుక్కుంటూ బర్నబా వెళ్ళాడా? ఏమండి, బర్నబా గారు మంచోళ్ళట, వీళ్ళెవరు నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా బర్నబా గారిని పట్టుకుందాం, ఆయన రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పి బర్నబాని వెతుక్కుంటూ వెళ్ళాడా పౌలు? బర్నబా పౌలు గురించి తెలుసుకుని, నేను తప్ప ఎవరు వెళ్తారు, వీళ్ళందరూ భయపడుతున్నారని చెప్పి పౌలుని వెతుక్కుంటూ వెళ్ళి తార్సు పట్టణానికి వెళ్ళి, తార్సు పట్టణం అంటే ఎవరి పట్టణం? అది పౌలు గారి పట్టణం. ఈయన రికగ్నైజ్ చేసుకుని, ఇంట్రడ్యూస్ చేసుకుని, ఒకవేళ దొంగ వేషం వేసాడు అనుకో, నిజంగా మారకుండానే ఈయన ఇంట్రడ్యూస్ చేసుకుని, సౌలా సహోదరుడా, నేను యేసుక్రీస్తు శిష్యుడిని అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? అప్పుడు చంపేస్తాడు. అదే భయంతో సంఘం ఎవరు వెళ్ళలేదు దగ్గరికి. కానీ బర్నబా వెళ్ళాడు. బర్నబా వెళ్ళి పౌలుని తెచ్చుకున్నాడు. చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 9, 26, 27 ఏముందండి? అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు
ఓకే, ఒకసారి చూద్దామా? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 25వ వచనం. అంతటా అతడు సౌలును వెదకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను. పౌలుని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడికి? తార్సుకి వెళ్ళాడు. నేనంటాను, ఈ రోజున మన సంఘంలో కొంతమంది బర్నబాలు కావాలి. క్రొత్తగా వస్తారు కొంతమంది సంఘానికి. వాళ్ళు సంఘానికి క్రొత్తగా వచ్చినప్పుడు గబుక్కుని అందరితో కలవలేరు, వాళ్ళకు కొన్ని తెలియదు. నువ్వు ఆల్రెడీ సంఘానికి ఎప్పటి నుంచో వస్తున్న వ్యక్తివి, అందరి మొఖాలు నీకు తెలుసు. క్రొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవడం తప్పేమీ లేదు. వాళ్ళే ముందు మనల్ని పలకరించాలా, మనకు వాళ్ళే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తే అప్పుడు మనం ఆలోచిద్దాం. అటువంటిది కాదు. ముందు నువ్వే వెళ్ళి పలకరించు, నువ్వు ముందే వెళ్ళి ఇనిషియేషన్ తీసుకో. వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి కనుక్కో, వాళ్ళు ఎక్కడ ఉంటారో కనుక్కో. ఇది సంఘంలో ప్రతి ఒక్కరు చేయవలసిందే. సంఘంలో కొంతమంది గుడ్ సమారిటన్స్ ఉండాలా, కొంతమంది బర్నబాలు ఉండాలా, కొంతమంది రూతులు ఉండాలా. తన అత్తగారైనటువంటి నయోమి ముసలమ్మ, ఆమె ఎలా బతుకుతుంది నేను లేకపోతే అని చెప్పి నిలబడింది రూతు. దేవుడు ఆమెను దీవించాడు. సంఘం అనేది ఎలా ఉండాలి తెలుసా? బ్రోకెన్ పీపుల్కి, ఆర్ఫన్ పీపుల్కి, విడోస్కి, దిక్కులేని దీన స్థితిలో ఉన్న వారికి ఒక గొప్ప ప్రేమ ఆదరణ ఇచ్చే సంఘముగా. నేను ఒంటరి దాన్నండి, ఒంటరి వాడిని అన్నప్పుడు మేమున్నాము సంఘముగా నిలబడే సంఘంగా ఉండాలి. కాబట్టి 3 విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. 1, వాక్యంతో వెలిగింపబడే సంఘం. 2, పరిశుద్ధాత్మతో శక్తిని పొందుకునే సంఘం. 3, దేవుని ప్రేమతో ఆదరింపబడే సంఘం. ఈ 3 ఉన్నాయా మన సంఘంలో? లేవా? లేవంటే నేను తిడతాను ఉన్నాయంటున్నారా? ఉన్నాయంటే ఫస్ట్ నీలో ఉందా చెక్ చేసుకో, అంతేనా? సంఘంలో ఉన్నాయంటే నాలో ఉన్నాయని పాస్టర్ని చెక్ చేయడం కాదు, నన్ను చెక్ చేయండి, మిమ్మల్ని కూడా చెక్ చేసుకోండి. ఈ 3 ఉన్నాయా లేవా? వాక్యంతో వెలిగింపబడుతున్నామా? దేవుని ఆత్మతో శక్తిని పొందుకుంటున్నామా? ప్రేమతో ఆదరింపబడుతున్నామా? మనం ఆదరింపబడాలి, ఇతరుల్ని ఆదరించాలి. ఇక 4వది మనం చూసినట్లయితే ఎవ్రీ చర్చ్ షుడ్ బి యునైటెడ్ ఇన్ ద హ్యూమిలిటీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క దీనత్వాన్ని బట్టి సంఘములో ఐక్యత కలిగి ఉండాలి. ఏమండి, చర్చ్ ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా సరే ఐక్యత కలిగి ఉండాలి. గ్రూపిజం ఉండకూడదు చర్చిలో. గ్రూపిజాలు, రకరకాలైనటువంటి భేదాలు ఉండకూడదు. వాటన్నిటికీ, భేదాలకి, గ్రూపిజాలకి అతీతమైనదే సంఘం. సంఘంలో యూనిటీ దేని మీద ఆధారపడి ఉంటుంది తెలుసా? చర్చ్ యూనిటీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే హ్యూమిలిటీ బ్రింగ్స్ యూనిటీ. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆటోమేటిక్గా యూనిటీ వస్తుంది. తగ్గించుకోకుండా నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని అని అనుకుంటే గర్వం వస్తుంది. ప్రైడ్ డివైడ్స్ ద చర్చ్, యూనిటీ యునైట్స్ ద చర్చ్. నీ గర్వము సంఘాన్ని విడగొడుతుంది, నీ దీనత్వము సంఘాన్ని ఐక్యపరుస్తుంది. దీనుడు ఏం చేస్తాడు తెలుసా? తను తాను గొప్పవాడుగా ఎంచుకోక ఇతరులను గనుడిగా ఎంచుకుంటాడు. నువ్వు ఇతరులను ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో గొడవలు ఆటోమేటిక్గా పోతాయి. నేనే గొప్పవాడిని అనుకుంటావో ఆటోమేటిక్గా గొడవలు వస్తాయి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఫిలిప్పీ 2:5. ఏ మనసు? దీన మనసు, తగ్గించుకునే మనసు. అందుకని అంటాడు పై వచనంలో ఫిలిప్పీ 2:3 మనం చూసినట్లయితే, చదువునాను ఒకసారి. ఫిలిప్పీ 2:3. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూడండి, ఇక్కడ ఏ మనసు కలిగి ఉండాలని 2వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాడు అంటే, వినయ మనసు గలవారై, లోలీనెస్ ఇన్ మైండ్. మన మనసు వినయం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సంఘంలో ఐక్యత ఉంటుంది. ఎప్పుడైతే సంఘంలో ఐక్యత ఉందో, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు. ఎంత మేలు అంటే ఆశీర్వాదం, శాశ్వత జీవం వాడికి వచ్చేస్తుందట, అభిషేకం వాడికి వస్తుందట. సంఘంలో ఐక్యత చాలా అవసరం. సంఘంలో ఐక్యత ఎప్పుడు? పాస్టర్ గారి దగ్గర నుండి సండే స్కూల్ బిడ్డ వరకు హ్యూమిలిటీని ఎక్సర్సైజ్ చేయాలి.
దీనత్వాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎప్పుడైతే మనం దీనత్వాన్ని మన జీవితంలో ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడే సంఘం ఐక్యత కలిగి ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు చేసిన ముఖ్యమైన ప్రార్థన, పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందండి? యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. అందులో మెయిన్ ఏంటో తెలుసా? తండ్రి, నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో వీళ్ళందరూ కూడా ఏకమై ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో డివిజన్స్ ఉండకూడదు తండ్రి, సంఘంలో ఎడబాటు ఉండకూడదు ప్రభా, సంఘం ఐక్యముగా ఉండాలి. ఆదిమ సంఘం ఎలా ఉందటండి? ఆదిమ సంఘం అట దే వర్ విత్ వన్ హార్ట్ అండ్ వన్ సోల్ అంటాడు అపోస్తుల కార్యం 4:32. ఒకే మాట, ఒకే హృదయం, ఒకే ఆత్మ కలిగి వారు ముందుకెళ్ళారు. అందుకనే సంఘం అంత గొప్పగా విస్తరించిందండి. 3000, 5000 అలా ప్రపంచమంతా స్ప్రెడ్ అవ్వడానికి కారణం ఏంటంటే వన్నెస్, యూనిటీ. నెహెమ్యా అంత గొప్ప పరిచర్య ఎలా చేయగలిగాడంటే అందరినీ వాక్యంతో ఒకటిగా కట్టాడు. యెరికో గోడలు ఎలా బ్రద్దలేరి అంటే యెహోషువ అందరినీ ఒకే విధముగా ఒకేలా నడిపించాడు, ఒకే విధంగా నడిపించాడు, ఒకే విధంగా బోర్లు ఊదించాడు, ఒకే విధంగా ఒకే యూనిటీలో నడిపించాడు. గోడలు కూడా బ్రద్దలైనవి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, డూ వీ హ్యావ్ దట్ యూనిటీ ఇన్ ద చర్చ్? మన సంఘంలో అటువంటి ఐక్యత ఉందా? ఒకవేళ మన సంఘంలో అటువంటి ఐక్యత ఉంటే ఏ లేమి మన సంఘంలో ఉండదు, ఏ కొరత మన సంఘంలో ఉండదు. సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో రిసీవ్ చేసుకుంటాం. అత్యున్నతమైన అసాధారణమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఆ యూనిటీ మెయింటైన్ చేసేది ఎవరో? నీ దీనత్వమే, నా దీనత్వమే. ప్రభా, ఆ వ్యక్తి అలా ఉండొచ్చు, కానీ నేనే ఒక మెట్టు తగ్గి సమాధానం కలిగి ఉండటకు సహాయం చేయి. అందుకనే సమాధానం వెతికి వెంటాడు. కూర్చుంటే అది రాదు నీ దగ్గరికి, నువ్వే తగ్గు. అది 4వ విషయం. లాస్ట్ అండ్ ఫైనల్ 5వ విషయం మనం చూద్దాం. సంఘంలో ఉండవలసిన 5వ విషయం ఏంటి తెలుసా? ఎవ్రీ చర్చ్ షుడ్ బి ఫ్రూట్ఫుల్ బై ఒబేయింగ్ టు ద గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్. ప్రతి సంఘము ఫలించాలి. ఎలాగ తెలుసా? సంఘం ఎప్పుడు ఫలిస్తుందంటే దేవుడిచ్చిన మహాజ్ఞకు లోబడినప్పుడే సంఘం ఫలిస్తుంది. దేవుడిచ్చిన మహాజ్ఞ ఏంటండి? వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేయమన్నాడు. 3 మాటలు: గో, ప్రీచ్, మేక్ డిసైపుల్స్. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాలు, 19, 20 వచనాలు ఉంటుంది. 3 మాటలు: గో, ప్రీచ్, మేక్ డిసైపుల్స్. అండ్ మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులను ఎక్కడ పిలువబడ్డారు? శిష్యులు క్రైస్తవులను ఎక్కడ పిలువబడ్డారు? అంతియోకియా. అంతియోకియా చర్చ్ బెస్ట్ ఎగ్జాంపుల్ చర్చ్ ఫర్ ద యాజ్ ఎ చర్చ్ ఆఫ్ మిషనరీస్. మిషనరీస్ని పంపే చర్చ్ అండి అంతియోకియా చర్చ్. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ సువార్తీకరణ ప్రపంచమంతటి ఎలా చేయాలి అనే దేవుని యొక్క గ్రేట్ కమిషన్ మీద ఎప్పుడు శ్రద్ధ వహించిన సంఘం అండి అంతియోకియా సంఘం. గుర్తుందా? ఫస్ట్ దండయాత్ర భక్తుడైనటువంటి పౌలు, బర్నబాలు మొదటి సువార్త దండయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించారు? అంతియోకియా. అంతియోకియాలో మొట్టమొదటి సువార్త దండయాత్ర వారు ప్రారంభించేటప్పుడు అంతియోకియా సంఘం ఏం చేసింది? వీరిద్దరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ నడిపి పొందుకుని వారందరూ కూడా వీరి మీద చేతులుంచి ప్రార్థన చేసి సువార్త దండయాత్రకు పంపారు. అంతియోకియా సంఘం మరలా తిరిగి ఎక్కడికి వచ్చారు? అంతియోకియాకి వచ్చారు. మరలా 2వ సువార్త దండయాత్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంతియోకియా. ఎవరెవరు ఇక్కడ స్ప్లిట్ అయ్యారు? పౌలు, సీలలు, బర్నబా, జాన్ మార్క్ మరలా పంపించారు. అంతియోకియా సంఘము మిషనరీలను పంపే సంఘము. అంతియోకియా సంఘము గ్రేట్ కమిషన్ ఫాలో అయిన సంఘం. అందుకని ఆ సంఘాన్ని దేవుడు బహుగా దీవించాడు, బహుగా వర్ధిల్లింది. ఈ విషయాలు మనకు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో మనకు కనబడుతుంది. మన సంఘములో అటువంటి విధంగా దేవుని చిత్తానికి లోబడే సంఘం అయితే ఆ సంఘము బహుగా ఫలిస్తుంది. దేవుడు ఏమన్నా తెలుసా? మీరు బహుగా ఫలించుట వలన నా దేవుని పిల్లలు అనిపించబడతారు. చదవండి ఒకసారి ఆ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువునాను ఒకసారి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. కాబట్టి గమనించండి ప్రియులరా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు మన చర్చ ఉండకూడదు. మన చర్చ్ ఫలించాలి. చర్చ్ ఫలించడం అంటే ఏంటో తెలుసా? చర్చ్ ఫలించడం అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ ఫలించాలి.
ప్రతి ఒక్కరూ ఫలించాలి. తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని పౌలు గారు ఎంత మెచ్చుకుంటారో తెలుసా? ఓ తెస్సలోనికలో ఉన్న సంఘం వారులారా, మీరు బహు కష్టాల మధ్య మీరు వాక్యాన్ని అంగీకరించారు. తెస్సలోనికలో ప్రజలండి క్రైస్తవులు బహుగా హింసించారు. పౌలు శీలను చంపేయడానికి ట్రై చేస్తే రాత్రిగా తప్పించుకుని వాళ్ళు బెరియాకు వచ్చేసారు. అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో సంఘము దేవుని వాక్యాన్ని అంగీకరించింది. ఆ వాక్యమును అంగీకరించిన విధానాన్ని పౌలు గారు ఎలా మెచ్చుకున్నారో చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, విశ్వాసముతో కూడిన మీ పనిని, అది విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, ప్రేమతో కూడిన ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, అది నిరీక్షణతో కూడిన ఓర్పు. పని, ప్రయాసము, పని ఉంది, ప్రయాసం ఉంది, ఓర్పు ఉంది. వీటన్నిటినీ మీ పని, ప్రయాసము, ఓర్పు అన్నిటి మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు. చాలు. ఇక్కడ గమనించండి, ఎందుకు తెస్సలోనిక సంఘము అంతగా ఆశీర్వదింపబడింది? ఒక మాటలో చెప్పాలంటే అండి, తెస్సలోనిక సంఘం ఎంత ఆశీర్వదింపబడిందంటే, అక్కడ ఉన్న 2 జిల్లాల అనేక సంఘాలు ఉన్నాయి. ఆ అన్ని సంఘాలకి ఆదర్శమైన సంఘంగా నిలబడింది తెస్సలోనిక సంఘం. ఏంటి ఆ 2 జిల్లాలో? ఒకటి మాసిదోనియా, ఇటువైపు వస్తే అకాయా. మాసిదోనియా, అకాయా ప్రాంతాలకి మీ సంఘం ఎగ్జాంపులరీ చర్చ్ అన్నారు. చదవండి అన్నమాట. 6వ వచనంకి రండి. ఇప్పుడు 6-7 వచనాలు. అదే మొదటి దశలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ఎందులో మీరు వాక్యాన్ని అంగీకరించారట? గొప్ప ఉపద్రవం అనండి. ప్రభువుని అంగీకరిస్తే, వాక్యాన్ని అంగీకరిస్తే చంపేసే పరిస్థితుల్లో వారు వాక్యాన్ని అంగీకరించారు. తర్వాత ఏంటి? మమ్మను ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను, అది ఈ 2 జిల్లాలు, మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. చాలు. మీరేమయ్యారు ఇప్పుడు? మాదిరి. నేనంటాను, ఈ రోజున మన సంఘం అలా ఉండాలి. ఒక ఎగ్జాంపులరీ సంఘంగా ఉండాలి. విశ్వాసంలో కానీ, ప్రయాసలో కానీ, మరి మన యొక్క ప్రేమ, నిరీక్షణలో కానీ ఎక్కడ కూడా మనం వెనుకడుగు వేయకుండా శ్రమ పడాలి, కష్టపడాలి, సువార్థికుల్ని పంపాలి. అనేకులకు సువార్త అందని చోటకి మన సంఘం నుండి సువార్థికులు తయారవ్వాలి. ఫలించే సంఘంగా ఉండాలి. ఏ సంఘం? ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మ ఫలాలు. గలతీ 5:22లో ఉన్న ఆత్మ ఫలాలు ఫలించే సంఘంగానూ ఉండాలి. ఇంకే ఫలాలు ఫలించాలా? ప్రేమ ఫలాలు, పరిచర్య ఫలాలు. వృద్ధులను, విధవరాలను, తల్లిదండ్రులు లేని వారిని, దీనులను, పేదలను ఆదరించే సంఘంగా ఉండాలి. ఇంకే సంఘంగా ఉండాలా? శిష్యులను తయారు చేసి సువార్తకు పంపే సంఘంగా ఉండాలి. అక్కడే ఉన్న చర్చ చాలులే అని కాదు, సువార్త శిష్యులను తయారు చేసే సంఘముగా, ఎవాంజలిస్టిక్ చర్చ్గా, ఆత్మలను రక్షించే సంఘంగా ఉండాలి. ఇవన్నీ ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. స్పిరిచువల్ ఫ్రూట్ మన నుంచి ప్రభు ఆశిస్తున్నాడు. ఎవాంజలికల్ ఫ్రూట్ మన నుంచి ఆశిస్తున్నాడు. మినిస్ట్రీ ఫ్రూట్ ప్రభు మన నుంచి ఆశిస్తున్నాడు. డిసైపుల్స్ ఫ్రూట్ ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ఆర్ వి బిగెటింగ్ ఆల్ దీస్ ఫ్రూట్స్ ఫర్ ద లార్డ్? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ, ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించే సంఘంగా ఉన్నామా? ఎవాంజలికల్ ఫ్రూట్, సువార్థీకరణ చేస్తూ ఆత్మలను రక్షించే ఫలాలు ఫలిస్తున్నామా? ఫిలాంథ్రఫిక్ ఫ్రూట్ అనగా దీనహీన పరిస్థితులు ఉన్న వారిని ఆదరించి, ప్రేమించి, క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపే సంఘంగా ఉన్నామా? డిసైపుల్ ట్రైనింగ్ ఫ్రూట్, వినువారుగా మాత్రమే ఉండకుండా అందరినీ బోధించేవారుగా తయారు చేసే సంఘంగా ఉన్నామా? ఇటువంటి ఫలాలు మన సంఘంలో ఫలిస్తున్నాయా లేదా? ఒకవేళ లేకపోతే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఈ 5 ఏరియాస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మాటలు ముగించే ముందుగా రీక్యాప్ చేయండి ఒకసారి. నెంబర్ 1, వాక్యముతో వెలిగింపబడే సంఘము. నెంబర్ 2, పరిశుద్ధ ఆత్మతో శక్తిని పొందుకున్న సంఘము. నెంబర్ 3, ప్రేమతో ఆదరింపబడి ఇతరులను ఆదరించే సంఘము. నెంబర్ 4, దీన మనసుతో ఐక్యత కలిగిన సంఘము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, దేవుని మహాజ్ఞకు లోబడి
నిత్యము ఫలించే సంఘం. ప్రభు ఆ విధంగా ఈ 5 కోణాలలోనూ మన యొక్క జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘాన్ని, ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని ఫలింపచేసి ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా నీకు స్తోత్రాలు. దయగలిగిన దేవా నీకు స్తోత్రాలు. నీ వాక్య వెలుగులో మా సంఘం ఎలా ఉందో ఒకసారి మేము తొంగి చూసుకోవటానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు. ఎక్కడ మేము బలహీనంగా ఉన్నామో మాకే బోధించండి. వాక్యములో, పరిశుద్ధాత్మ శక్తిలో, ప్రేమలో, ఐక్యతలో, నీ కొరకు ఫలించుటలో, ఈ 5 కోణాల్లో ఎక్కడ మేము బలహీనంగా ఉన్నామో ఆ ఏరియాలో మమ్మల్ని బలపరచండి. మా బలహీనతలోనే నీ శక్తిని పరిపూర్ణం చేస్తానన్నావు కదా, మమ్మల్ని బలపరిచి నీలో పరిపూర్ణులుగా చేయండి. మేము అనేక సంఘాలకి మాదిరైన సంఘముగా, అనేక సంఘాలను బలపరిచే సంఘముగా నీ దాసులమైన మమ్ములను బలపరిచి నీకు ప్రీతికరమైన ఫిలదెల్ఫియా సంఘాన్ని నువ్వు అభినందించిన విధంగా ఫేత్ఫుల్ చర్చ్గా, నీ దృష్టికి అంగీకారమైన నమ్మకమైన సంఘంగా ఉండే భాగ్యము మా సంఘానికి దయచేయమని కోరుచు, ప్రపంచ క్రైస్తవ సంఘాన్ని సంరక్షించి కాపాడి నీ చిత్తానుసారంగా నీకు ప్రీతికరంగా నీకు మహిమార్థంగా తీర్చిదిద్దమని వేడుకొనుచు, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మల్ని అందరినూ నీ ప్రేమగల పాదాలకు అప్పగించుకొని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.